ఎంబీయూ యాజమాన్య అక్రమాలకు నిరసనగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంబీయూలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. 30 యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ఎస్వీయూ ప్రాంగణంలో విద్యార్థి సంఘాలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఇక అధిక ఫీజుల దోపిడీపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేయడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో A2 మోహన్ బాబు, A3 విష్ణులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపులు రద్దు చేసి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి సంఘాల నాయకులైనటువంటి అక్బర్ వినోద్ ని మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని మేము దానికి వ్యతిరేకంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లే మధ్య మార్గంలో విద్యార్థి సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేయడమే కాకుండా విద్యార్థి సంఘాల నాయకుల్ని తీవ్రంగా హింసించి కొట్టారు. ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ ని పోలీసులు 13 మందిని పట్టుకున్నారు. కానీ A2, A3 గా ఉన్నటువంటి మోహన్ బాబు గారిని, మంచు విష్ణు గారిని ఇప్పటి వరకు ప్రభుత్వం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు అరెస్ట్ చేయని పరిస్థితి కనుక ఏదైతే మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజుని వెంటనే విద్యార్థులకి తిరిగి ప్రభుత్వం ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలని, గుర్తింపుని రద్దు చేసి లేదా ఆ యూనివర్సిటీని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ బహిరంగ సభ ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కనుక ఏ డిమాండ్స్ అయితే మేము పెట్టామో ఆ డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం తీర్చకపోతే మేము బహిరంగంగా చెప్తున్నాం ఏంటంటే విద్యార్థులందరూ ఏకమై ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల దిష్టి బొమ్మలు దగ్నం చేశారు. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ మేము చేసినటువంటి డిమాండ్లు వెంటనే తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మోహన్ బాబు యూనివర్సిటీ మీద, మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద విరుచుకుపడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం విద్యార్థి సంఘ నాయకుల పని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల మీద పోరాటం చేయడం, అవినీతికి, అక్రమాలకి, ఫీజుల దోపిడీకి